అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రైకోజేయ తెలుగు. సో, అన్‌ఫార్చునేట్‌లీ మీకు ఏ కారణంగానో మీకది సీసాబ్ రౌండ్ 2లో మీకు సీట్ అలాట్ అవ్వలేదు. లేకపోతే అవ్వకపోవచ్చు అనే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, మీరు ఈ వీడియోని కంపల్సరీగా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ గనుక మీకు ఇంత ప్రాబబిలిటీ ఉన్నా గూడా, మీరు వేరే ఆప్షన్స్‌ని కన్సిడర్ జేయాలి. అది ఎలా చేయాలి? ఏవి చేయాలి? మొత్తం డీటెయిల్డ్‌గా మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది నాకు కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు సీసాబ్ రౌండ్ 3 ఉందా అని. నో సీసాబ్ రౌండ్ 3. రౌండ్ 2 వచ్చేసి మన ఫైనల్ రౌండ్ అన్నమాట. మీరు రౌండ్ 2 అయిపోయిన తర్వాత రౌండ్ 3 ఉంటుందేమో అని హోప్స్‌తో వెయిట్ చేస్తూ ఉండకండి. ఎందుకంటే ఉండదు. సో, నెక్స్ట్ మీరేం చేయాలి? వేరే ఛానెల్స్‌కి ఎతుక్కోవాలి. అంటే స్టేట్ కౌన్సెలింగ్, ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సెలింగ్స్, ఇంకా స్పాట్ రౌండ్స్ ఇంకా వేకెన్సీ రౌండ్స్‌ని మీరు చూసుకోవాలన్నమాట నెక్స్ట్. గైస్ మనం ముందుకెళ్ళే ముందు ఈ చిన్న యాక్షన్ అయితే చేసేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మాకు చాలా మోటివేట్ చేస్తుంది. చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. నాకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం ఈ ఇయర్ ఖచ్చితంగా రావాల్సింది. ఎందుకు మిస్ అయింది సీట్ అని. సీ గైస్ దానికి చాలా వేరియడ్ రీజన్స్ ఉంటాయన్నమాట. సింగిల్ రీజన్ అని చెప్పలేము. కొన్ని రీజన్స్ ఏముండొచ్చు. అది వేకెన్సీస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీకు 15,000 సీట్స్ ఉన్నాయన్నంత మాత్రమే 15,000కి ఎలిజిబుల్ అయితారని కాదు. చాలా మంది ఖుషి అయిపోయారు. ఎందుకు 15,000 సీట్స్ ఉన్నాయని చెప్పి. కానీ మీరు దాంట్లో చాలా మైనారిటీ సీట్స్‌కి మీరు ఎలిజిబుల్ అయితారు. ఎందుకంటే దాంట్లో కేటగిరీ, జెండర్, కోటా, స్టేట్ ఎలిజిబిలిటీ, హోమ్ స్టేట్ లాంటి చాలా ఫ్యాక్టర్స్ వస్తాయన్నమాట. సో, దాని కారణంగా మీరు వేకెన్సీస్ వల్ల అయ్యుండొచ్చు. లేకపోతే మీరు చాయిసెస్ తక్కువ పెట్టిండొచ్చు. కేటగరీ అండ్ సీట్ పూల్స్ వల్ల అయ్యుండొచ్చు. లేకపోతే మీ ర్యాంక్ కట్ ఆఫ్ కన్నా కింద ఉండిండొచ్చు. గైస్ మీరు గనక డ్రాప్ ఇంకా పార్షియల్ డ్రాప్ తీసుకోవాలనుకుంటున్నారనుకో నేను దాని గురించి ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? ఎవరు చేయాలి? అనే దాని గురించి ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వెంటనే వెళ్లి ఆ వీడియోని చూసి మీకు దాని మీద డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడిగేయండి. సో, ప్రాబబుల్ 2 కేస్ వచ్చేసి రిటైన్డ్ ఇంకా సరెండర్డ్ సీట్ అన్నమాట. మీరు గనుక ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్‌లో మీరు రిటైన్ చేసుకున్నారనుకో మీరు ఆ సీట్‌కి ఎళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు సీసాబ్‌లో రాలేదు కాబట్టి సీట్. అక్కడ మీ సీట్ ఆల్రెడీ మీకు ఉంటుందన్నమాట. సో, దానికి వెళ్ళిపోతారు. బట్ ఎవరైతే సరెండర్ చేసుకున్నారో రౌండ్ 1లో వాళ్ళకి రౌండ్ 2లో సీట్ రాకపోతే చాలా కష్టం. మీకు సీట్ రాలేదు కాబట్టి మీరు నెక్స్ట్ స్టేట్ లెవెల్ కౌన్సెలింగ్ కానీ, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఆప్షన్స్ కానీ మీరు వెంటనే స్విచ్ అవ్వాలి. మీ నెక్స్ట్ 24-48 అవర్స్ ఎలా ఉండాలనేది చూద్దాం. ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ అన్నిటిని సేవ్ చేసుకోండి. మీ మెయిన్స్, స్కోర్ కార్డ్ ఇప్పటివరకు మీరు ఏవైతే మీరు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేశారు కదా! సీసాబ్ గాని, జోస్తాలో గాని మీరేవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేశారు కదా! అవన్నీ సేవ్ చేసుకోండి. దాని తర్వాత మీ ర్యాంక్‌ని ఇంకా క్లోజింగ్, ఇంకా ఓపెనింగ్ ర్యాంక్స్ సీసాబ్‌లో రౌండ్ 2లో మీరు ఒకసారి కాలిక్యులేట్ చేయండి. ఎంత మార్క్‌తో మిస్ అయింది. ఒకవేళ మీ ర్యాంక్ గనుక 60,000 అనుకో, మీకు కోరిన కాలేజ్ అదే మీరు పెట్టిన కాలేజ్ వచ్చేసి 59,800తో మిస్ అయిపోయింది. సో, అలాంటి టైంలో దాన్ని కూడా బెంచ్ మార్క్ చేసుకోండి. మీ స్కోప్ ఎలాంటి స్కోప్ ఉండాలనేది ఒకవేళ మీరు స్టేట్ కౌన్సిలింగ్‌కి అప్లై చేస్తున్నారనుకో, ఏ స్కోప్‌తో అప్లై చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. దాని తర్వాత వేరే అడ్మిషన్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. నేను దీని గురించి బ్రీఫ్‌గా చెప్తాను నెక్స్ట్ స్లైడ్స్‌లో. రిజిస్టర్ బిఫోర్ ద డెడ్‌లైన్స్. స్టేట్ కౌన్సిలింగ్స్ అదే మనం డిస్కస్ చేసుకోబోయే కౌన్సిలింగ్స్‌కి మీరు డెడ్‌లైన్ లోపల అప్లై చేయండి. ఓకే. ఇది మన మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్. ఫస్ట్ వచ్చేసి అప్‌టాక్. అప్‌టాక్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోయింది. కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకోము. నెక్స్ట్ ఉత్తరాఖండ్ యూటీయూ. ఇది ఇన్‌స్టిట్యూట్ లెవెల్ కౌన్సెలింగ్ అన్నమాట. 9th-13th ఆగస్ట్ వరకు ఓపెన్‌లో ఉంటుంది. మీరు ఈ వీడియో చూసే టైంకి మీకు ఇంకా 1 డే ప్రాబబ్లీ 1 ½ డే ఉంటుంది. ఈ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి. సో, మీరు వెంటనే పార్టిసిపేట్ చేయండి. రాజస్థాన్ ఆర్‌ఈఏపీ, ఆర్‌ఈఏపీలో 15% అదర్ స్టేట్ కోటా వాళ్ళకుంటుంది. అంటే మన ఆంధ్ర వాళ్ళకి కూడా ఉంటుంది. దీనిలో డైరెక్ట్ ఇంకా మేనేజ్మెంట్ కోటా ఉంటాయన్నమాట. 12-14th ఆగస్ట్. మీకు 2 డేస్ ఉంటుంది వీడియో చూసే టైం. తర్వాత మహారాష్ట్ర సెట్ సెల్. మహారాష్ట్ర సెట్ సెల్ వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారో సెట్‌లో ఇది వాళ్ళకి అప్లై అయితుంది. ఆ డేట్స్ వాళ్ళకి. పంజాబ్ ఐకేజీపీటీయూ ఇది క్యాంపస్ ఇంకా కాలేజ్ లెవెల్. దీనికి సెంట్రలైజ్డ్ అని ఉండదు. మీరు పంజాబ్‌లో కాలేజెస్ ఉంటాయి గదా! వాటిని చూసుకొని మీరు ఇన్‌స్టిట్యూట్ లెవెల్‌లో అప్లై చేసుకోవాలన్నమాట. వాటికి ఇది పోతూనే ఉంటుంది. ఆన్‌గోయింగ్‌లో ఉంటుంది. ఇవి జస్ట్ ఫ్యూ అన్నమాట. నేను దీని గురించి డీటెయిల్‌గా 11th ఆగస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో డిస్కస్ చేశాను. మీరు ఛానెల్‌కి వెళ్లి దాన్ని చూడండి. ఫస్ట్ మీకు స్పాట్ రౌండ్స్ ఎందుకు మీకు పనిచేస్తాయనేది చూద్దామనమాట. ఫస్ట్ వేకెన్సీస్ ఎక్కడి నుంచొస్తాయి? ఇన్ని రోజుల నుంచి కౌన్సెలింగ్ జరుగుతున్నాయి. ఎప్పటినుంచో జరుగుతున్నాయి కౌన్సెలింగ్స్. ఇంకా వేకెన్సీస్ ఎందుకున్నాయని మీరు అడగొచ్చు. ఎందుకంటే క్యాండిడేట్స్ రిపోర్ట్ చేయకపోయినా ఆ ఇన్‌స్టిట్యూట్స్‌కి అలవాట్ అయిన లేకపోతే వాళ్ళు వేరే ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళినా, లేకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేసి అడ్మిషన్ వేరే చోట తీసుకున్నా, లేకపోతే వాళ్ళు కంప్లీట్ రిక్వైర్డ్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్ వెరిఫికేషన్ గాని, ఫిజికల్ రిపోర్టింగ్ గాని ఇవన్నీ చేయకుండా ఉంటే కూడా మీకు వేకెన్సీస్ అనేటివి ఏర్పడతాయన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు మీ ప్రిఫర్డ్ బ్రాంచ్‌ని సాక్రిఫైస్ చేయాలా లేదా? సో, ఒకవేళ గనుక మీరు సీసాబ్‌లో సీఎస్‌సి, ఈసీఈ ఇంకా మీ ఫేవరెట్ బ్రాంచెస్‌ని పెట్టి మీకు సీసాబ్‌లో రాలేదు కాబట్టి మీ స్కోప్‌ని కొంచెం పెంచుకోండి. మేబీ ఐటీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఏఐ ప్రోగ్రామ్స్, ఈసీఈ, ఎలక్ట్రికల్స్ ఇలాంటి బ్రాంచెస్‌కి కొంచెం మీరు చోటివ్వచ్చు. కానీ మీకు గనక మెకానికల్ అస్సలు ఇష్టం లేదనుకో
లేకపోతే మీకు గనుక కెమిస్ట్రీ బ్రాంచ్ అస్సలు ఇష్టం లేదనుకో, మీరవి తీసుకుంటే గూడా మీ 100% మీరు ఇవ్వలేరు ఆ కోర్స్‌కి. మీ 100% ఇవ్వలేనప్పుడు చాలా నెక్స్ట్ వచ్చే 4 ఇయర్స్ మీకు టార్చర్ లాగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఫ్లెక్సిబుల్‌గా పెట్టుకోండి కానీ, కొంచెమన్నా ఇంట్రెస్ట్ ఉండాలి మీరు తీసుకునే కోర్స్. గైస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఈ టైంలో ఒక పానిక్ స్టేజ్‌లో ఉంటారు. కాలేజ్ రాలేదు, సీసాబ్ అయిపోయింది, జోసా అయిపోయింది. మీకు ఒకవేళ వేరే కౌన్సిలింగ్స్ లైక్ ఏపీఎంసెట్‌లో గాని, టీజీఎఫ్‌సెట్‌లో రాలేదనుకో, ఈ టైంలో ఒక పానిక్ స్టేజ్‌లో ఉంటారు. నేను కట్టేసి చేరిపోతాను. నేను ఇన్ని లాక్స్ కడతా, అన్ని లాక్స్ కడతా, ప్రైవేట్‌లో చేరితే ఏదో ఒకటి అలాంటి థాట్స్ వస్తూ కానీ గైస్ ఇలాంటి చోట్ల చాలా మటుకు స్కామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు మైండ్‌లో పెట్టుకోండి. మీరు గనక అలాంటి రూట్ నుంచి వెళ్తున్నారనుకో ఖచ్చితంగా మీ పేమెంట్ రిసీట్ పెట్టుకోండి. ఇంకా మీరు అడ్మిషన్ అఫీషియల్లీ టేకెన్ అనే సర్టిఫికేట్‌ని కూడా తీసుకోండి. వాళ్ళ ఇంటేక్‌ని చూడండి. ఇంకా మీరు ప్రాపర్ ఫీ రిసీట్ వచ్చిందా లేదా చూడండి. ఇంకా మీరు కాన్సెలేషన్ ఇంకా రీఫండ్ పాలిసీస్‌ని కూడా చూసుకోండి. మీరు గనుక ఇలాంటివి ఏమైనా చేస్తున్నారనుకో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన లెజిటిమేట్ కౌన్సెలింగ్స్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌ఈఏపీ ఉంది. రాజస్థాన్ వాళ్ళది. అది డైరెక్ట్ ఇంకా మేనేజ్మెంట్ కోటా అని రెండిట్లో పెడతారు. అది 12-14 ఆగస్ట్ మధ్య జరుగుతుంది. అని వాళ్ళకి అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి జరుగుతుంది. లెజిటిమేట్‌గా మీరు ప్రూవ్ చేయొచ్చు ఇది జరుగుతుందని. సో, అలాంటివి చూసుకోండి. కానీ ఎక్కడైతే మీరు పెద్ద పెద్ద అమౌంట్స్ 20,00,000 అడుగుతారు, 30,00,000 అడుగుతారు. సో, ఇలాంటి చోట్ల సీక్రెట్ స్పాట్ సీట్ అంటారు. సో, ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా ఉండండి గైస్. డబ్బులతో ఆటలు. ఓకే. ఇప్పుడు మీ సీఆర్ఎల్స్‌ని బట్టి ఎలాంటి కాలేజెస్ వెతుక్కోవాలి? ఒకవేళ మీ సీఆర్ఎల్స్ కనుక 3,00,000 నుంచి 4,00,000 లేకపోతే 1,00,000 పైన ఉన్నాయనుకో, గైస్ మీరు స్టేట్ కౌన్సెలింగ్ ఇంకా మీ ప్రైవేట్ కాలేజెస్ కానీ, మీ లోకల్ గవర్నమెంట్ కాలేజెస్ కానీ, ఇలాంటి చోట్ల మీరు ట్రై చేయొచ్చు. బ్యాకప్ ఆప్షన్స్, సేఫ్ ఆప్షన్స్‌కి. మీరు మిగతా కౌన్సిలింగ్స్ కూడా అప్లై చేయండి. బట్ అక్కడ కూడా రాకపోతే సేఫ్ ఆప్షన్స్ కింద మీరు అక్కడ కూడా వెతుక్కోండి. ఒకవేళ మీ ర్యాంక్ గనుక 65,500 మీ కట్ ఆఫ్ ఏమో ఇంతతో మిస్ అయిపోయారనుకో, అప్పుడు మీరు కొంచెం దిగొచ్చు. కొంచెం దిగి జీఎఫ్టీఎస్ కానీ, లేకపోతే మిగతా లైక్ ఆర్ఈఏపీస్ మీకు ఈజీగా రావచ్చు అలాంటి టైంలో. మీ సీసాప్ ఫీ అనేది మీరు కట్టారు కదా! స్టార్టింగ్‌లో ఎస్ఆర్‌ఈఎఫ్ అని. మీరేమో 45,000 కట్టింటారు. జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ అయితే. సో, మీరైతే 40,000 మీకు వెనకాలకొస్తుంది. మైనస్ ద సీసాప్ ప్రాసెసింగ్ ఫీ. ఒకవేళ మీరు గనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 19,000 మీకు వెనకాలకొస్తుంది. మనం జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. రాహుల్ అనే అతనికి సీసాబ్‌లో రాలేదన్నమాట. అతను ఏం చేశాడు, నెక్స్ట్ ఆ రియాలిటీని అనేది యాక్సెప్ట్ చేసాడు. సీసాబ్‌లో ఇంకో రౌండ్ ఉండదు అని చెప్పి. దాని తర్వాత ఉత్తరాఖండ్ ఇన్‌స్టిట్యూట్ లెవెల్ వేకెన్సీస్‌కి అప్లై చేసాడు 13థ్ ఆగస్ట్ లోపల. ఆర్ఈఏపీకి అప్లై చేసాడు 12-14 ఆగస్ట్ లోపల. మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ లెవెల్ ఆప్షన్స్‌కి అప్లై చేసాడు. సో, ఏదో ఒక సీట్ అనేది అతనికి ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ అతను పర్టిక్యులర్‌గా ఈ ఇయర్ నేను వెళ్ళాలి అనుకుంటే. గైస్ నేను ఇంకొక వీడియోలో కూడా డిస్కస్ చేశాను. మీరు డ్రాప్ తీసుకోవాలా? పార్షియల్ డ్రాప్ తీసుకోవాలన్న థాట్స్ ఉన్నాయనుకో, మీరు ఆ టైంలో ఏం చేయాలని చెప్పి నేను క్లియర్‌గా ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని వెంటనే వెళ్లి చూడండి. ఆ వీడియో టైటిల్ ప్రాబబ్లీ రౌండ్ 2లో సీట్ రాకపోతే ఏం చేయాలి? అది ఉంటుంది ఆ టైటిల్‌లో. సో, ఆ వీడియోని క్లియర్‌గా చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డ్రాప్ ఇంకా పార్షియల్ డ్రాప్ మీద, ఫర్దర్ కాలేజ్ అడ్మిషన్స్ మీద కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఐ యామ్ హియర్ హెల్ప్ చేయడానికి ఉన్నాను ఇక్కడ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్